హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎన్పీఏడియస్. ఈరోజు మాల్పూరి ఎలా చేయాలో చూద్దాం. అందుకన్నా ముందు మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అది వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తాయి. ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోతే ఫస్ట్ కొన్ని పాలు తీసుకోవాలి. ఆ పాలలో ఒక స్పూను గీ వేసుకుని బాగా మిక్స్ చేయాలి. ఒక పొంగు వచ్చేంత వరకు పాలని బాగా మరగబెట్టిన తర్వాత దానిలో పాలపొడి. ఇక్కడ పాలపొడి ఏంటి అంటే పర్టికులర్ కొలతేమి కాదు, మనం వేసే కొలిది అది చిక్కపడిపోతుంది. సో చిక్కపడే స్టేజ్లో ఇంకా పాలపొడి ఆపేయడమే. తర్వాత దానికి తగ్గట్టు షుగర్ వేసుకోవాలి. ఇక్కడ నేను 2 స్పూన్స్ వేస్తున్నాను. మనకి ఏంటి అంటే ఆల్రెడీ పాలపొడిలో కూడా షుగర్ ఉంటుంది కాబట్టి చూసుకుని వేసుకోవాలి. కొంచెం పలుచగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తే చల్లారబడాక కూడా కొంచెం గట్టిగా అవ్వకుండా ఉంటుంది. తర్వాత అది పక్కన పెట్టి ఇంకా బౌల్లో షుగర్ని జస్ట్ కరిగించుకోవాలి అంతే. పొయ్యి మీద పెట్టి ఒక చిన్న పొంగు వచ్చి కరిగించుకునేంత వరకు వస్తే సరిపోతుంది. ఇంకా దాన్ని కూడా చూడండి, ఇక్కడ ఇలా వచ్చింది కదా, ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇంకా అది కూడా పక్కన పెట్టి ఇంకా బౌల్ తీసుకొని దానిలో కొంచెం బెల్లం వాటర్ వేసి బెల్లాన్ని కరిగిపెట్టాము. కరిగిన తర్వాత మైదాపిండి తీసుకోవాలి. ఇక్కడ మనము మైదాపిండి వాడతాము. సో మైదాపిండి కావాల్సినంత తీసుకుని దీనిలో ఆల్రెడీ బెల్లం కరిగించిన వాటర్ ఉన్నాయి కదా, సో దాన్ని ఇంకా మనకి ఎక్స్ట్రా కావాలంటే నార్మల్ వాటర్తో బాగా మిక్స్ చేసుకుంటాము. చూడండి, ఫస్ట్ అది కొంచెం వేసాను, తర్వాత మళ్ళీ దీంతోనే కలుపుకున్నాను. సో మంచిగా విస్క్ చేసుకోవాలి. ఇక్కడ నేను హ్యాండ్తో చేస్తున్నా, మీరు విస్కర్ బ్లెండర్ ఏదైనా వాడచ్చు. సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ కన్సిస్టెన్సీ కొంచెం గట్టిగా ఉంది చూడండి, ఇట్లా ఉండకూడదు కాబట్టి నేను కొన్ని వాటర్ పోసాను. ఇంకా వాటర్ పోస్తే మనకి కొంచెం చూడండి ఎంత కొంచెం బాగా పలుచగా రావాలి. సో బాగా పలుచగా వచ్చిన దాన్ని ఒక సైడ్ పెట్టేసి స్టవ్ మీద డీప్ ఫ్రైకి ఒక బౌల్ పెట్టుకోవాలి. సో అది పెట్టుకున్న తర్వాత కొంచెం నూనె పోసి ఇది హీట్ అయిపోయిన తర్వాత మనం కలుపుకున్న మైదా పిండిది ఉంది కదా, అది మంచిగా వేడిగా ఉన్నప్పుడు వేసేయాలి. ఇది వేయించేటప్పుడు ఖచ్చితంగా స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి. ఈ ఫస్ట్ ఇదైతే పొంగింది, మిగతావన్నీ ఏం పొంగలేదు కానీ ఇది పొంగింది మరి. సో అది తర్వాత తీసుకుని వెంటనే అదే వేడి మీద ఆ షుగర్ సిరప్లో డిప్ చేసేసుకోవాలి. డిప్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ చేసుకున్న కోవా ఉంది కాబట్టి కోవా స్టఫ్ దానిలో పెట్టేసుకుంటాము. ఇదంతా వేడి మీద ఉన్నప్పుడే ఫాస్ట్గా పెట్టేస్తాము. ఇది యాక్చువల్గా కొంచెం ఇట్లా బ్రౌన్ కలర్ షేడ్ వచ్చాక రోస్ట్ చేసుకుంటే బాగుంటుంది. సో ఇది కూడా సేమ్ అదే ప్రాసెస్. వేడి మీదగా ఉన్నప్పుడే షుగర్ సిరప్లో అటు ఇటు కూడా డిప్ చేసుకుని పెట్టుకుని కోవాతో స్టఫ్ చేసుకుని ఫోల్డ్ చేసి పెట్టుకోవడమే. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చాలా పెద్ద ప్రాసెస్ అని అనిపిస్తుంది కానీ ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తారు. ఈ రెసిపీలో షుగర్ వేసేటప్పుడు కొంచెం చూసుకోవాలి, ఎందుకంటే కోవాలో వేస్తాము, ఈ బ్యాటర్లో వేస్తాం, మళ్ళీ షుగర్ సిరప్ కూడా ఉంటుంది కాబట్టి కొంచెం చూసుకుని వేసుకోండి. ఇది ఫ్రిడ్జ్లో ఒక 2 to 3 days కూడా స్టోర్ చేసుకోవచ్చు. అంతే. ఇంక ఈ వీడియో బాయ్. ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.